హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమ పవన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి సండే మార్నింగ్ రొటీన్ అయితే నేనైతే షూట్ చేశాను. కొంచెం జలుబు చేయడం వల్ల నా వాయిస్ అయితే చేంజ్ అయిపోయింది. ఇంకా సండే అంటేనే కొంచెం బద్ధకం కదా, లేట్గా లెగుస్తాము. మేము కూడా లేట్గానే అయితే లేచాము. నేను ఇంకా లెగిసిన తర్వాత ఇల్లు గుమ్మలన్నీ తుడుచుకొచ్చేసి ముగ్గులు కూడా అయితే పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా టిఫిన్ రెడీ చేద్దామని చెప్పి అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మా చిన్ను అయితే ముందే చెప్పాడు టిఫిన్ ఎగ్ దోశ వేయమని చెప్పేసి. ఇంకా అందుకని చెప్పేసి ఎగ్ దోశ అయితే వేస్తున్నాను. వాళ్ళిద్దరికి వేద్దామని చెప్పి ఫస్ట్ పిల్లలిద్దరికి అయితే వేయడం స్టార్ట్ చేశాను. ఇంకా పిల్లలకైతే నేను దోశ మీద ఎగ్ అయితే పగలగొట్టాను. నార్మల్గా మనం ఆమ్లెట్కి ఎలా బౌల్లో కలుపుకుంటామో అలానే కలిపేస్తాను. కొద్దిగా ఉప్పు కారం పసుపు వేసేసి కలుపుకుని సైడ్కి పెట్టుకుని అప్పుడు దోశ మీద ఈ ఆమ్లెట్ని అయితే పోసేస్తాను. ఎందుకంటే దోశ మీద ఎగ్ పగలగొట్టి దాని మీద ఉప్పు కారం వేస్తే మళ్ళీ మంట అవుతుందేమో, ఏడుస్తారేమో అని చెప్పేసి ఇలా అయితే వేస్తాను. ఇంకా పిల్లలిద్దరికి వేసి అయితే ఇచ్చేసాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఈ రోజు వచ్చేసి డైలీ చేసే పల్లీల చట్నీ ఇలా కాకుండా ఇంకా ఆనియన్స్ టమాటా కొత్తిమీర వేసి కొత్తిమీర చట్నీలు అయితే చేస్తున్నాను. కొత్తిమీర వేసేసరికి ఫ్లేవర్ తెలుస్తూ చాలా బాగా అనిపించింది. చట్నీ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా మా కోసం వచ్చేసి ఎప్పుడు ఎగ్ దోశ అయితే ఇలానే వేస్తాను. ఇంకా దోశ వేసి దాని మీద ఇంకా ఎగ్ పగలు కొట్టేసి కారము ఆనియన్స్, మా హస్బెండ్ అయితే ఇంకా క్యారెట్ కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇలాంటివన్నీ వేయమంటారు. నేనైతే వేయను, ఓన్లీ ఆనియన్ ఒక్కటి అయితే వేసాను. ఇంకా ఎలాగో ఇంట్లో కారప్పొడి అయితే డైలీ టిఫిన్స్లోకి ఉంటుంది, ముందే చేసేసి పెట్టేసుకుంటాను అయిపోగానే. ఇంకా అది వేసి ఇంకా చట్నీ చేశాను కదా, అది కూడా వేసి అయితే మా హస్బెండ్కి అయితే దోశ వేసి అయితే ఇచ్చేసాను. ఇంకా నా కోసం కూడా ఒక ఎగ్ దోశ అయితే వేసుకున్నాము. ఇంకా ఇక్కడతో అయితే టిఫిన్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎందుకో ఇలా ఎగ్ దోశలు వేసిన రోజున ఎక్కువ గిన్నెలు అయిపోయినాయేమో అని చెప్పి అయితే నాకైతే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఎక్కడ నీట్గా పెట్టేసి గిన్నెలన్నీ సింక్లోకి తోసేసి ఇంకా మేము కూడా కొద్దిగా కాఫీ కలుపుకుని అయితే తాగేసాము. పిల్లలు అయితే కొంచెంసేపు ఆడుకున్నారు. ఆ తర్వాత వాళ్ళకు కూడా కొంచెం పాలు ఇచ్చేసి వాళ్ళకు కూడా స్నానం అయితే చేపించేసాను. ఇంకా వాళ్ళైతే ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడు వచ్చేసి ఇంకా నా పని నేను చేసుకోవచ్చు అని చెప్పేసి వంట అయితే ఇంకా ఈరోజు సండే కదా, మా హస్బెండ్ వచ్చేసి ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చారు లంచ్లోకి. నేను వచ్చేసి గోంగూర చికెన్ అండ్ అలాగే చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. చికెన్ బిర్యానీ వీడియో నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి గోంగూర చికెన్ నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తున్నాను. ఇంకా చికెన్ బిర్యానీ కోసం ముందుగా చికెన్ అయితే మ్యారినేట్ చేసి సైడ్కి అయితే ఉంచేసాను. ఇప్పుడైతే కర్రీ ఫస్ట్ వచ్చేసి చికెన్ అయితే వాష్ చేసుకుని సైడ్కి అయితే పెట్టేశాను. ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత చికెన్ వేసి చికెన్ కూడా నీసు వాటర్లో బాగా అయితే ఉడకనిచ్చేయాలి. వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఉప్పు కారం ధనియాలు జీలకర్ర పొడి గరం మసాలా ఇవన్నీ వేసి చికెన్కి బాగా పట్టేలా అయితే కొంచెంసేపు అయితే ఫ్రై చేయాలి. ఆ తర్వాత వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేయాలి. పోసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా అయితే ఉడకనివ్వాలి. ఇంకో సైడ్ వచ్చేసి నేను ఒక 3 కట్ల గోంగూర అయితే తీసుకున్నాను. ఇంకా వలిసేసి మంచిగా వాష్ చేసుకుని ఒక చిన్న గోలీ సైజ్ అంటే చింతపండుని కూడా అందులో అయితే పెట్టేయాలి. గోంగూర ఆల్రెడీ పులుపు, ఇంకా చింతపండు ఇప్పుడు ఎక్కువ పులుపు వచ్చేసిద్దాం అనుకుంటారు, లేదంటే చాలా బాగుంటుంది. అందులోనే ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి వాటర్ అన్ని ఎగిరిపోయే వరకు అయితే ఉడకనివ్వాలి. ఆ తర్వాత దింపుకొని కొద్దిగా ఉప్పు కారం పసుపు యాడ్ చేసి గోంగూరని మెత్తగా పొత్తుగుప్పుతో మెతిపేసి సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మన చికెన్ కర్రీ ఉడికిందో లేదో చూద్దాం. చికెన్ కర్రీ కూడా మంచిగా అయితే ఉడికిపోయింది, మొత్తం దగ్గరికి వచ్చేసింది. ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న గోంగూర మొత్తాన్ని అందులో అయితే యాడ్ చేసేయాలి. ఇలాగనే చేస్తే గోంగూర చికెన్ కర్రీ నిజంగా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. కొంతమంది చికెన్ డైరెక్ట్గా యాడ్ చేస్తారు, అలా కూడా బాగుంటుందేమో, కానీ నేను మాత్రం ఎప్పుడు ఇలానే చేస్తాను. ఇలా అయితే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత బాగుంటుంది. ఇంకా బిర్యానీలో కంటే రైస్లో సూపర్ ఉంటుంది. ఇక మొత్తం వంట అంతా అయ్యేసరికి వంటగది మొత్తం ఎలా అయిపోయిందో చూసారా. ఇక మొత్తం గిన్నెలన్నీ నీట్గా కడిగేసి కౌంటర్ టాప్ గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా అంతా కంప్లీట్ అయ్యేసరికి టైం వచ్చేసి 1 అయితే అయ్యింది. ఇంకా పిల్లలిద్దరు కూడా తినలేదు, మాతో పాటే ఉన్నారు. తిందుర్రా అన్నం అంటే లేదు బిర్యానీ తింటామని చెప్పి అయితే కూర్చున్నాడు మా చిన్ను అయితేను. ఇంకా అన్నీ అయితే రెడీ చేసి పెట్టేశాను. ఇంకా కీరా లెమన్ ఆనియన్ మా హస్బెండ్కి క్యారెట్ కూడా కావాలి, అన్నీ కట్ చేసి పెట్టేశాను. ఇంకా మా కోసమే కదా అని చెప్పేసి రైట్ అయితే ఏం చేయలేదు, పెరిగేసుకుని తినేద్దామని చెప్పి ఇంకా వేడివేడిగా బిర్యానీ కూడా అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో, చూస్తుంటే టేస్ట్ కూడా సూపర్ ఉంది. నేను వచ్చేసి నార్మల్ రైస్తోనే వేసాను, బాస్మతి రైస్ ఏం తీసుకురాలేదు. అంటే మేమేగా జస్ట్ ఇంట్లోనేగా అని చెప్పేసి ఇంకా మొక్క ఉడికిందో లేదా అని చూస్తున్నాను. మంచిగా అయితే ఉడికింది, చాలా బాగుంది. నేను ఎక్కువ పీసులు అయితే వేయను బిర్యానీలు, ఎందుకంటే నాకు అంత ఇష్టం ఉండవు బిర్యానీలో అవి. ఇంకా కర్రీ కొంచెం ఎక్కువ తింటాం కానీ కర్రీకి ఎక్కువ పీసులు అయితే తీసాను. ఇక చక్కగా నలుగురు కూర్చొని మేమైతే ఇంకా భోజనం కూడా అయితే చేస్తూ ఉన్నాము. మా పిల్లలు ఆరాటమే తప్ప ఏమీ తినరు, పెరిగేసుకుని ఇద్దరు చెరకు 2 ముద్దలు తిన్నారేమో అంతే. ఇంకా మేమైతే తినేసి ఇంకా మంచిగా ఒక 1 అవర్ నేనైతే పిల్లల్ని పడుకోబెట్టేసి పడుకున్నాను. మొత్తం పని అంతా చేసేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయినట్టయితే అనిపించింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.